మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రవినాథ్ ముడావత్, రాష్ట్రీయ గోర్సేన వైస్ ప్రెసిడెంట్ భారత్. ఈరోజు ఏదైతే ఖట్రావత్ సురేష్ నాయక్ మెడికల్ పీజీ విద్యార్థి ఏదైతే సూసైడ్ చేసుకున్నాడో ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకు అంటే తోటి విద్యార్థులు ఇవాళ చాలా రకాలుగా ఒత్తిడి చేయడం, మానసిక క్షోభకు గురి చేయడం, ఏదైతే ఈరోజు బంజారాల పైన ఎస్టీల పైన జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దీన్ని వెంటనే కమిటీ వేయాలి. కమిటీ వేసి దీనిపైన విచారణ జరిపించాలి. ఒకవేళ విచారణ జరిపించకపోతే మరి దీన్ని రాష్ట్రీయ గోర్సేన భారత్ తరపు నుంచి అలాగే తెలంగాణ తరపు నుంచి చాలా రాష్ట్ర స్థాయిలో దీన్ని ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. ఒక పీజీ విద్యార్థి ఫ్రీడమ్గా స్వాతంత్రంగా కళాశాలలో చదవకపోతే ఇంకా మనం ఏ రాజ్యంలో ఉన్నాం, ఏ దేశంలో ఉన్నాం అనేది ఆలోచించాలి. తోటి విద్యార్థులే క్షోభకు గురి చేస్తే మరి ఆ విద్యార్థి ఎక్కడికి పోతాడు? ఎంతో తల్లిదండ్రులు కష్టపడి ఇవాళ ఎంబీబీఎస్ చదివించి పీజీ స్థాయికి తీసుకొచ్చి ఇవాళ ఒక మంచి స్థాయిలో కొడుకు ఎదుగుతున్న క్రమంలో ఇలాంటి దానికి ఇది పడడం చాలా దారుణం. విద్యార్థులే కాకుండా అక్కడ ఉన్న అధ్యాపకులు కూడా అర్థం చేసుకోకుండా యాజమాన్యం డ్యూటీల పైన డ్యూటీలు వేస్తూ 3-4 రోజులు క్షోభకు గురి చేస్తూ ఈ విధంగా ఒక విద్యార్థిని అన్యాయం చేయడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే దీనిపైన ప్రభుత్వం కానీ స్పందించకపోతే మేము దీనిపైన కఠినంగా చాలా రాష్ట్ర స్థాయిలో కాకుండా దీని దేశ స్థాయిలో ఉధృతం చేస్తాం. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు ఓన్లీ ఎస్టీ విద్యార్థులపైన ఎందుకు జరుగుతుందో అర్థం కాదు. ఎందుకంటే పేద విద్యార్థులు ఎక్కడి నుంచో తండా నుంచి వచ్చి వాళ్ళు కొంచెం ఎదిగే సమయంలో ఈ మానసిక క్షోభకు గురి చేయడం ఇది చాలా దారుణమైన విషయం. ఒక విద్యార్థి కళాశాలలో చదువుతున్నాడంటే చాలా ఫ్రీడమ్గా అటానమంగా చదువుకోవాలి. కానీ అలా కాకుండా తోటి విద్యార్థులే ఫ్రీగా వచ్చి చదువుకున్నాడని, లేదంటే రిజర్వేషన్లో సీట్లు కొట్టిండని, మరి ఈ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఆ స్వాతంత్రం లేదా? మరి మన రాజ్యాంగము మనకు అన్ని విషయాల్లో రైట్స్ కల్పిస్తున్నప్పుడు ఒక విద్యార్థి వాళ్ళకు కావాల్సిన చదవద్దా? మరి దీన్ని మేము ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాం. తప్పకుండా ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకోవాలి. కఠినంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించాలి. అది విద్యార్థి కావచ్చు, అధ్యాపకులు కావచ్చు, యాజమాన్యం కావచ్చు. ఒక పేద విద్యార్థిని ఇంత క్షోభకు గురి చేయడం చాలా బాధాకరమైన విషయం. బాధ అనిపిస్తుంది. కానీ ఈ విషయాన్ని పట్టించుకోకపోతే మాత్రం రాష్ట్రీయ గోర్సేన భారత్ నుంచి మేము దీన్ని ఏ స్థాయి కన్నా తీసుకెళ్తాం. అవసరం అయితే దీన్ని అసెంబ్లీ, దేశ స్థాయిలో దీన్ని పార్లమెంటు వరకు కూడా తీసుకెళ్ళడానికి వెనుకాడము. ఒక ఉన్నత స్థాయి ఫ్యామిలీ పిల్ల ఎవరైనా చనిపోతే మాత్రం ఇమ్మీడియట్లీ రియాక్షన్ తీసుకుంటారు. అదే ఎస్టీలు ఎవరైనా ఇలాంటి పరిస్థితిలో ఉంటే మాత్రం పట్టించుకోరు. ఎంత దారుణం! సిగ్గనిపియాలి కొంచెం అన్న ఈ ప్రభుత్వానికి. ఆలోచించాలి. ఎందుకంటే పిల్లల్ని ఇంత దారుణంగా క్షోభకు గురి చేస్తుంటే ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి మేము ఇంకోసారి మీడియా మిత్రులందరికీ కోరేది ఏంటంటే ఈ విషయం పైన పూర్తిగా ఇది జరగాలి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. అవసరం అయితే దీనిపైన ప్రత్యేక బాడీని ఏర్పాటు చేసి దీనిపైన ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.